వెల్కమ్ టు ఐ న్యూస్. భారత జలాలకు అత్యంత సమీపంలో జరిగిన ఒక భీకర దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. విశాఖపట్నంలో జరిగిన వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌకపై అమెరికా సబ్మెరైన్ టార్పిడోలతో విరుచుకుపడింది. శ్రీలంక సమీపంలోని భారత జలాల వద్దే ఈ ఘోరం జరిగింది. ఈ దాడిలో 80 మందికి పైగా సిబ్బంది మరణించగా నౌక తునాతునకలైంది. దీనిపై భారత్ ఎందుకు నోరు మెదపడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు విశాఖ వచ్చిన నౌకపై దాడి ఎందుకు జరిగింది? ఓవైసీ సంధించిన ప్రశ్నలేంటి ఇప్పుడు చూద్దాం. భారత్ సార్వభౌమాధికారంపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఫిబ్రవరిలో భారత ఆహ్వానం మేరకు విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఇరాన్ నుంచి ఒక నౌక వచ్చింది. అందులో సుమారు 100 మందికి పైగా ఇరాన్ నేవీ అధికారులు ఉన్నారు. కనీసం ఆయుధాలు కూడా లేని ఆ నౌకపై విశాఖ తీరం వదిలి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించిన వెంటనే అమెరికా సబ్మెరైన్ టార్పిడోలతో దాడి చేసిందని ఓవైసీ ఆరోపించారు. శ్రీలంక సమీపంలో మన దేశానికి ఇంత దగ్గరగా అమెరికా ఈ స్థాయిలో దాడి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. ఒకవేళ ఇదే దాడిని చైనా నౌక చేసి ఉంటే బీజేపీ ప్రభుత్వం ఇలాగే ఊరుకునేదా అని ఓవైసీ ప్రశ్నించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ 56 ఇంచుల ఛాతీ గురించి మాట్లాడతారు, కానీ అమెరికా విషయంలో ఎందుకు భయపడుతున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అమెరికా ట్రేడ్ మినిస్టర్ భారత్ వచ్చి మనల్ని చైనాలాగా ఎదగనివ్వబోమని చెబుతుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ఓవైసీ ప్రశ్నించారు. అమెరికా మన యజమాని కాదని, భారత్ ఎవరికీ బానిస కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో కూడా అమెరికా మనకు గడువు విధించడంపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎవరి దగ్గర చమురు కొనాలో అమెరికా నిర్ణయించడం ఏంటి? మనం ఈ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టామా అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న 1 కోటి మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో ఉందని, ఈ యుద్ధం కారణంగా భారత్కు అందే విదేశీ మారక ద్రవ్యం నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని వెంటనే ట్రంప్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపాలని, లేదంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. ఓవైపు గాజాలో జరుగుతున్న అరాచకాలు, మరోవైపు భారత్ జలాల్లో అమెరికా ఆధిపత్యం వెరసి ఈ యుద్ధం సెగలు భారత్ను కూడా తాకుతుండడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.